గం గణపతయే నమః. గరుడ పురాణంలో ఇప్పుడు మనం ఒక నెల ఉపవాసం చేసే వ్రతం గురించి చెప్పుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. నేను ఇప్పుడు నెల రోజులు పట్టు మాసోపవాసం అనే వ్రతం గురించి తెలుపుతాను. ఇది అన్ని వ్రతముల కంటే శ్రేష్టమైనది. ఈ ఉపవాసమును ఒక తాపసి తన యొక్క వానప్రస్థ ఆశ్రమమును చేయాలి. స్త్రీ కూడా దీనిని చేయవచ్చు. భక్తుడు ఈ వ్రతమును నెల రోజుల వరకు చేయాలి. ఆశ్వయుజ మాసమున ఏకాదశి నాడు శుక్లపక్షమున ఈ వ్రతమును ఆరంభించాలి. భక్తుడు మొదట ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఓ విష్ణు భగవానుడా, ఉత్తాన ద్వాదశి వరకు నేను ఆహారమేమియో తీసుకొనకుండా ఈ రోజు నుండి 30 రోజుల పాటు నిన్ను పూజిస్తాను. ఇది కార్తీక మాసంలో చేస్తారు. వ్రతమునకు ఎటువంటి ఆటంకం విఘ్నం కలగకుండా ఉండుగాక. అశ్వని కార్తీకమున ద్వాదశి దినములందు నేను అనుకోకుండా మరణిస్తే నాకు ఎటువంటి పాపము అంటకుండుగాక. సువాసనలు వెదజల్లే ద్రవ్యములతో భక్తుడు 3 పూటలా స్నానమాచరించి హరిని పూజించాలి. గుడి ఆవరణలో అతడు పరిమళమైన ద్రవ్యములను తన శరీరమునకు పూసుకొని ప్రవేశించరాదు. తలంటి పోసుకొని ప్రవేశించరాదు. ఉపవాసమున్న భక్తుడు ద్వాదశి నాడు పూజ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అప్పుడు తాను తినాలి. ఈ వ్రతం చేసే సమయమున అతడు స్పృహ తప్పితే పాలు త్రాగవచ్చును. పాలు త్రాగిన వ్రతభంగం కాదు. లౌకిక ఆహ్లాదమును మోక్షమును పొందుతాడు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం భీష్మ పంచక వ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. నేను కార్తీక మాసమునందలి వ్రతములను తెలుపుతాను. స్నానానంతరం భక్తుడు విష్ణువును పూజించాలి. అతడు ఒక పూట రాత్రిళ్ళు మాత్రం భోజనం చేయాలి, లేదా ముష్టి ఎత్తుకొని నెల అంతా గడపవచ్చు. భక్తుడు పూర్తిగా ఉపవాసం ఉండవచ్చు, లేదా పాలు కూరలు పండ్లు తిని ఉండవచ్చును. పాపముల నుండి విముక్తిని పొంది అతడు తన కోరికలన్నింటినీ తీర్చుకుంటాడు. హరివ్రతం చాలా ప్రశస్తం. దక్షిణాయన పుణ్యకాలమున చేయుట ఇంకా మంచిది. చాతుర్మాస్యమున చేయుట ఇంకనూ శ్రేష్టం. కార్తీక మాసమునందు భీష్మ పంచకమున ఈ వ్రతమాచరించిన మరీ మంచిది. ఈ శ్రేష్టమైన వ్రతమును ఆ కారణంగా శుక్లపక్ష ఏకాదశి నాడు చేయాలి. భక్తుడు 3 సార్లు స్నానం చేయాలి. శ్రీహరికి పితృదేవతలకు బార్లీ గింజలతో అర్చన చేయాలి. పూజ చేసేటప్పుడు భక్తుడు నిశ్శబ్దంగా ఉండాలి. విగ్రహమును వెన్నతో స్నానం చేయించాలి. పంచగవ్యం నీటితోనూ కూడా స్నానం చేయించి కర్పూరమును పోయాలి. వ్రతమాచరించి 5 రోజులు భక్తుడు అగరవత్తులను నేతిలో ముంచి గుగ్గులమును వెలిగించాలి. తియ్యని పాయసమును నైవేద్యం పెట్టాలి. ఓ వాసుదేవా, నీకు వందనం అని 108 పర్యాయములు చదువుతూ ఇదే విధంగా 8 అక్షరముల మంత్రం ఓం నమో నారాయణాయ అని ఉచ్చరించి స్వాహాపూర్వకంగా నేతితో బియ్యంతో నువ్వుల గింజలతో హోమం చేయాలి. వ్రతమును ప్రారంభించిన మొదటి రోజున హరి యొక్క పాదములను పద్మములతో పూజించాలి. 2వ రోజున ఆ భక్తుడు హరి యొక్క మోకాళ్ళను మారేడు దళములతో పూజించాలి. 3వ రోజున నాభిని పరిమళ ద్రవ్యముతో పూజించాలి. 4వ రోజున భుజములను మారేడు దళములు నీటితో ముంచి పూజించాలి. 5వ రోజున మాలతీ పుష్పమును శిరస్సును తలను పూజించాలి. ఈ 5 రోజులు కటిక నేల మీదని నిదురించాలి. పంచగవ్యంలోని 5 పదార్థములను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి క్రమంగా తీసుకోవాలి. మొదటి రోజు ఆవు పేడ, 2వ రోజు గోమూత్రము, 3వ రోజు ఆవు పాలు, 4వ రోజు ఆవు పెరుగు, 5వ రోజు ఈ మొత్తం 5 పదార్థములను తీసుకోవాలి. పున్నమి నాటి రాత్రికి వ్రతం పరిసమాప్తి అవుతుంది. ఈ వ్రతం చేసిన భక్తుడు ఇహలోక సుఖములను పొంది మోక్షమును పొందుతాడు. నెలలో 2 సార్లు ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి. అట్లు చేయుట వలన పాపములు నశిస్తాయి, నరకములు దూరమవుతాయి. అంతేకాక విష్ణులోక ప్రాప్తియేగాక కోరినవన్నీ నెరవేరుతాయి. మొదటి రోజు శుద్ధ ఏకాదశి, 2వ రోజు శుద్ధ ద్వాదశి, ద్వాదశి నాటి రాత్రి చివర అనగా 3వ రోజు త్రయోదశి అంటే అట్టి ఏకాదశి తిథి యందు శ్రీహరి ఎల్లప్పుడూ సన్నిహితుడై ఉంటాడు. దశమి మరియు ఏకాదశి తిథులు ఒకే రోజు. అప్పుడు అచ్చట రాక్షసులు నివాసముంటారు. అట్టి రోజు ఏకాదశి వ్రతమునకు ఉపయుక్తం కాదు. అప్పుడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేయాలి. సూతకమందు వంశమునందు ఎవరైనా పుట్టినా, మృతకమందు వంశమునందు ఎవరైనా చనిపోయినా ఆ శౌచకాలమునందు కూడా ఈ వ్రతమును ఆచరించాలి. ఓ ముని,
పౌర్ణమి అమావాస్యల దశలు చతుర్దశితోనూ పాడ్యమితోనూ కలిసినచో ఉపవాసం ఉండవచ్చు. తదియతో కూడుకున్న విదియ, చవితితో కూడుకున్న తదియ ఈ తిథులలో ఉపవాసం ఉండవలెను. షష్ఠితో కూడుకున్న పంచమి, షష్ఠితో కూడుకున్న పంచమి ఈ రోజులందు ఉపవాసం ఉండవలెను. గరుడ పురాణంలో మనం ఇప్పుడు శివరాత్రి వ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ఈ విధంగా చెప్పసాగాడు. నేను ఇప్పుడు శివరాత్రి వ్రతమును తెలిపెదను. గౌరీదేవి పరమేశ్వరుని అడుగగా శివుడు పార్వతీదేవికి తెలిపిన ఈ వ్రత కథను తెలిపెదను. ఈ వ్రతము కృష్ణపక్షమునందు చతుర్దశి తిథి యందు మాఘ ఫాల్గుణ మాసముల మధ్యలో చేయవలెను. భక్తుడు రాత్రంతా జాగారం మేల్కొనుట చేయవలెను మరియు రుద్రుని పూజించాలి. అలా చేస్తే ఈ లోకంలో సుఖముల తరువాత మోక్షం లభిస్తాయి. కేశవుని పూజించినట్టు శివుని కూడా మన్మథ సమేతంగా ఈశ్వరుని ద్వాదశి పర్వదినములలో పూజించాలి. ఉపవాసం చేసిన తరువాత ప్రభువును పూజిస్తే ఆయన మనలను నరకం నుండి దాటిస్తాడు. సుందర సేనకుడు నిషధ దేశమునకు చెందిన రాజు ఒకానొకప్పుడు పాపి వేటాడుటకు తన కుక్కలతో అడవికి వెళ్ళాడు. వేటకు మృగములు దొరకలేదు. ఆకలి దప్పికలతో ఆ రాజు విసిగిపోయాడు. ఆయన ఒక పొదరింటిలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ పొదరిల్లు ఒక పర్వతం మీద కొలను ఒడ్డున ఉన్నది. రెప్పపాటు కాలం కూడా అతనికి అక్కడ నిద్ర పట్టలేదు. రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. ఆ రాజు తనను తాను చెట్టు నుండి పడకుండా రక్షించుకునే ప్రయత్నంలో ఆ చెట్టు ఆకులను కొన్నింటిని చెట్టు క్రింద ఉన్న శివలింగంపై పడునట్టు చేశాడు. కానీ ఈ విషయం మనం గమనించలేదు. ఒక బాణం అమ్ముల పొద నుండి జారిపడినది. అతడు దానిని తిరిగి తెచ్చుకున్నటకు క్రిందికి దూకాడు. బాణమును వెతుకుటకు అతడు శివలింగం వరకు ప్రాకాడు. శివలింగమును తాకాడు. తన చేతులకు కడుగునుటకు కొద్దిపాటి నీటిని తీసుకురాగా దానిలో కొన్ని చుక్కలు శివలింగం మీద పడినవి. ఈ విధంగా పూజకు సంబంధించిన అన్ని ప్రక్రియలు, స్నానం, ఆకులతో పూజనం, సాష్టాంగ ప్రమాణం చేయుట, లింగమును తాకుట, జాగారం చేయుట అనుకోకుండా జరిగిపోయినవి. ఉదయమున ఇంటికి వచ్చిన తరువాత తన భార్య తీసుకొచ్చిన ఆహారమును తిన్నాడు. కొంతసేపటికి అతను మరణించక యమభటులు అతని పాశములతో లాగుకొని పోయారు. అప్పుడు నా సేవకులు వారితో యుద్ధం చేసి జయించి అతడిని విడిపించి ఆ రోజు విశ్వాసం గల తన కుక్కలతో సహా పవిత్రుడయి ఆ రాజు నా యొక్క గణములలో ఒకడుగా అయినాడు. ఈ విధంగా అతనికి తెలియకుండానే అతనికి పూజాఫలం లభించింది. బాగుగా తెలుసుకొని పూజ చేయువానికి శాశ్వతమైన ఫలితం దక్కుతుంది. భక్తుడు మొట్టమొదట 13వ రోజున శివుని ఈ విధంగా ప్రార్థించాలి. ఓ స్వామి, నేను చతుర్దశి రాత్రి జాగారం చేస్తాను, మేల్కొని ఉంటాను. నా శక్తి వంచన లేకుండా పూజ, దాన ధర్మములు, తపస్సు మరియు హోమం చేస్తాను. ఓ సాంబుడా, చతుర్దశి నాడు పూర్తిగా ఉపవాసము ఉండి మరునాడు భోజనం చేస్తాను. ఓ ప్రభువా, నీవే నాకు శరణం. నాకు లౌకికమైన సుఖములను, తదుపరి మోక్షమును ప్రసాదించు. పూజ పూర్తి అయిన తర్వాత శివలింగమును పంచగవ్యములతోనూ నీటితోనూ అభిషేకం చేసి భక్తుడు తన యొక్క గురువును సమీపించి ఈశ్వరుని మరలా ఓం నమో నమః శివాయ అనుమంత్రంతో పూజను చేసి సుగంధ ద్రవ్యములను మొదలగు వారిని సమర్పించాలి. తదుపరి భక్తుడు నువ్వులతోనూ, బియ్యం మరియు ఇతర ధాన్యములతోనూ, నేతితోనూ హోమం చేయాలి. పూర్ణాహుతి అయిన పిమ్మట భజన, పాటలు మరియు ఆధ్యాత్మిక కథలను, ప్రసంగములను వినాలి. అర్ధరాత్రి 3వ యామం నందు, 4వ యామం నందు మరలా పూజలు చేయాలి. ముగింపు కార్యక్రమమున ఉదయమున మూల మంత్రమును జపిస్తూ చేయాలి. ఓ స్వామి, ఎటువంటి ఆటంకములు లేకుండా నీ దయవలన నేను ఈ వ్రతమును పూర్తి చేశాను. ఓ జగన్నాథ, త్రిలోకములకు ప్రభువా, నన్ను క్షమించము. ఓ ముల్లోకాధిపతి, ఓ హర, ఈరోజు నేను చేసిన పుణ్యం నేను రుద్రునికి నివేదించినది నీ దయవలన లభించినది. ఓ స్వామి, నీ దయవలన వ్రతం పూర్తి అయినది. ఓ స్వామి, నాపై కరుణ చూపు. నా ఈ శ్రీమాన్ గృహమునకు విచ్చేయము. నేను నీ కరుణా కటాక్ష వీక్షణం వలన, చల్లని చూపు వలన పవిత్రుడను అయితని అని పలుకుతూ ధ్యానమునందు నిష్ట కలిగి బ్రాహ్మణులకు భోజనం పెట్టి బట్టలు, గొడుగు మొదలగున వాటిని ఇయ్యాలి. దేవుళ్ళందరికీ ప్రభువా, సమస్త జీవరాశులకు ప్రభువా, లోకములకు కటాక్షించువాడా, నేను నమ్మకంతో ఇచ్చిన నైవేద్యమును నీవు సంతోషంతో ప్రీతిగా గ్రహించావు అని ఆ భక్తుడు
చివరి కార్యక్రమాలను ముగించాలి. ఈ విధంగా భక్తుడు 12 సంవత్సరములు చేసినచో అతడు కీర్తిని, సంపదలను, సంతానమును, రాజ్యమును మరియు శివ సాన్నిధ్యమును పొందుతాడు. జాగారం, రాత్రి పూర్తిగా మేలుకొనుట చేయుట, 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి కానుకగా 12 దీపములను ఇచ్చుట వలన అతడు స్వర్గమును పొందుతాడు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం ఏకాదశి మహత్యం గురించి తెలుసుకుందాం. పితామహుడు ఈ విధంగా చెప్పసాగాడు. మాంధాత ఏకాదశి రోజు ఉపవాసం చేసి చక్రవర్తి అయ్యాడు. 2 పక్షములందు ఏకాదశి రోజు ఎవరు ఏమియూ తినరాదు. గాంధారి దశమి దశలు కలిసిన సమయమున ఉపవాసమున్నది. అందుచే ఆమె 100 పుత్రులు నశించారు కనుక అటువంటి రోజులలో ఉపవాసం చేయరాదు. దశమి ఏకాదశి తిథులు కలిసి వచ్చినప్పుడు అట్టి ఏకాదశి యందు శ్రీహరి ఉంటాడు. దశమి ఏకాదశుల కలయికలో సందేహం కలిగితే ఉపవాసం ఏకాదశి, ద్వాదశి కళలు కలిసి ఉన్నప్పుడు ఉండవచ్చు. త్రయోదశి యందు పాలన చేయవచ్చు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి కళలు కలిస్తే అది అత్యంత శుభకరమైన సమయం. ఓ బ్రాహ్మణుడా, పూర్తిగా ఏకాదశి ఉన్నప్పుడు, ఏకాదశి, ద్వాదశి కలిసి ఉన్నప్పుడు, 3 కలిసి ఉన్నప్పుడు ఉపవాసం ఉండవచ్చు. కానీ దశమి ఏకాదశి కలిసిన రోజున ఉపవాసం పనికిరాదు. రుక్మాంగదుడు అను రాజు 2 సార్లు ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉన్నాడు. అతడు రాత్రులు జాగారం మేల్కొని పురాణములు వింటూ గదాధరుని పూజించాడు. చివరికి అతడు మోక్షం పొందాడు. ఇతరులు కూడా ఏకాదశి వ్రతమును ఆచరించి మోక్షం పొందారు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం పూజా విధానం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఏ విధంగా పూజిస్తే జనులు మోక్షమును పొందుతారో ఆ విధానమును తెలుపుతాను. ఆ పూజలు చేయుట వలన ప్రాపంచిక సుఖములు, మోక్షము లభిస్తాయి. దైవపరమైన అర్థంతో కూడిన మండలాకారమును గీసి ప్రవేశద్వారం వద్ద బ్రహ్మను ఉంచాలి. అదేవిధంగా మన్మధుడు, గంగా, యమున మొదలగు మహానదులను ఇతర ద్వారముల దగ్గర ఉంచాలి. ఇతర ద్వారముల యందు ద్వారస్త్రీ, దండ, ప్రచండ, వాస్తు పురుషులను ఉంచాలి. మధ్య భాగమున ఆధారశక్తిని, కూర్మావతారమును, అనంతుని పూజించాలి. మండపం యొక్క మాలయందు పృథివీ, ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, అధర్మం, అజ్ఞానం, అవైరాగ్యం, అనైశ్వర్యం, తామరతోడు యొక్క లోపలి కాండం, తామర రేకులు, సత్వ, రజ, తపస్సులను, సూర్యమండలాదులను, విమల మొదలగు శక్తులను, దుర్గాదేవి గణములను, సరస్వతి, క్షేత్రపాలని పూజించాలి. ముందు వారి స్థానములను పూజించి తరువాత వాటి విగ్రహములను పూజించాలి. వాసుదేవుని, బలరాముని స్మరించి పూజించాలి. అనిరుద్ధుని, మహాత్ముడైన నారాయణుని పూజించాలి. గుండె మొదలగు అవయములను, శంఖం మొదలగు ఆయుధములను, శ్రీ, పుష్టి, గరుడ, గురువు గారి గురువును పూజించాలి. మూలల యందు ఇంద్రుని, అగ్ని మొదలగు వారిని పూజించాలి. క్రింది భాగమున నాగులను పూజించాలి. పై భాగమున బ్రహ్మను పూజించాలి. ఈశాన్యమున విశ్వక్సేనుని పూజించాలి. వేదముల యందు ఈ పూజన గురించి విస్తారంగా తెలుపబడినది. ఈ విధంగా క్రమం తప్పకుండా శాస్త్రానుసారం పూజ చేసే వారికి పునర్జన్మ లేదు. ఈ లోకమున మరలా పుట్టడు. పుండరీకుని, బ్రహ్మను మరియు గదాధరుని కూడా పూజించుట అవసరము. మాఘమాసం శుక్లపక్షమున ఏకాదశి నాడు ఒకనాడు భీముడు ఉపవాసం చేశాడు. అప్పుడు హస్త నక్షత్రం కూడా ఉన్నది. ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఈ వ్రతమును ఆచరించిన పిదప ఆయన పితృదేవతల నుండి రుణ విముక్తిని పొందాడు. భీమద్వాదశి అప్పటి నుండి ప్రఖ్యాతి చెంది జీవుల యొక్క పుణ్యమును వృద్ధి చేయుచున్నది. హస్త నక్షత్రంతో యోగం లేకపోయినను ఏకాదశి నాడు ఉపవాసం చేయుడు చాలా శక్తివంతమైనది. అది బ్రహ్మహత్యా పాతకమును కూడా నశింపచేస్తుంది. ఒక మూర్ఖుడైన రాజు తన సొంత రాజ్యమునే ధ్వంసం చేసుకున్నట్లు ఈ ఉపవాసం వలన మహాపాపములు కూడా తొలగిపోతాయి. చెడ్డ కుమారుడు కుటుంబమును నాశనం చేస్తాడు. చెడ్డ భార్య భర్తను నాశనం చేస్తుంది. అధర్మం ధర్మమును నాశనం చేయును. చెడ్డ మంత్రి రాజును నాశనం చేయును. అజ్ఞానం జ్ఞానమును నశింపజేస్తుంది. పవిత్రత అపవిత్రతను పోగొట్టుతుంది. నమ్మకం లేకపోవుట శ్రాద్ధమును నశింపజేస్తుంది. అసత్యం సత్యమును నశింపచేయును. చల్లదనమును వేడిమి నాశనం చేయును. అనారోగ్యము ప్రోగు చేసిన సంపదలను నశింపచేయును. డాంబికంగా మాట్లాడటం వలన దానగుణం నశిస్తుంది.
పొగరబోతుతనం తపోనిష్టను నశింపజేస్తుంది. చదువు లేకపోవటం వలన పిల్లవాడు నశిస్తాడు. దూరంగా పోవుట వలన ఆవుల మంద నశిస్తుంది. కోపం మనశ్శాంతిని పోగొట్టుతుంది. వనరులను వృద్ధి చేయకపోవట వలన సంపదలు పోతాయి. అజ్ఞానము విజ్ఞానమును పోగొట్టుతుంది. కోరిక లేకపోవుట ఫలితమును పోగొట్టుతుంది. సమస్త పాపములు పోగొట్టుకుంటకు ఈ మంగళప్రదమైన ద్వాదశి వ్రతం చెప్పబడినది. బ్రహ్మహత్య, కళ్ళు తాగుట, బంగారం దొంగిలించుట, గురువుగారి భార్యతో అక్రమ సంబంధం, ఈ మహాపాపములు ఎవరి వందైనను ఒక్కసారి ఉద్భవిస్తే అట్టి పాపములను త్రిపుష్కర తీర్థములు కూడా నశింపజేయజాలవు. కానీ ఈ ద్వాదశి వ్రతం మాత్రం ఆ పాపములను నశింపజేయును. నైమిసారణ్యమున గాని, కురుక్షేత్రము గాని, ప్రభాస, కాళింది, యమున, గంగా, సరస్వతి, ఏ ఇతర పవిత్రమైన నదులు కానీ ఈ ఏకాదశితో సమానం కావు. త్రాసు యొక్క ఒక పళ్ళెంలో భూమండలమంతటిని దానమిస్తే వచ్చే ఫలితమును, రెండవ పళ్ళెంలో ఈ వ్రతఫలమును ఉంచిన ఈ వ్రత ఫలితమే గొప్పదిగా ఉంటుంది. ఒక రాగి చెంబునందు బంగారంతో తయారు చేసిన వరాహ అవతారమును, దానిపై వేరొక పాత్రను ఉంచాలి. అందులో అన్ని రకములైన ధాన్యపు గింజలను ఉంచి తెల్లని గుడ్డను కప్పాలి. యథావిధిగా బంగారపు దీపమును దానం చేస్తూ పూజ చేయాలి. నిర్దేశించిన ప్రకారం ఆయా అవయవములను ఆయా మంత్రములతో శ్రద్ధగా పూజించాలి. వరాహాయ నమః పాదములను పూజించాలి. క్రోడాకృతయే నమః పిరుదులను పూజింపవలను. గంభీర ఘోషాయ నమః నాభిని పూజించాలి. సహస్ర శిరసే నమః భుజములను పూజించాలి. సర్వేశ్వరాయ నమః మెడను పూజించాలి. సర్వాత్మనే నమః ముఖమును పూజించాలి. ప్రభవాయ నమః నుదుటిని పూజించాలి. శతమయూఖాయ నమః జుట్టును పూజించాలి. యథావిధిగా పూజించిన తరువాత భక్తుడు రాత్రి అంతయు జాగారం చేయాలి, మేల్కొని ఉండాలి. భగవంతుని గొప్పతనమును తెలుపు పురాణములను వినాలి. మంచి స్వభావం కలిగిన బ్రాహ్మణులకు, యాచకులకు ఉదయమున కానుకలు ఇవ్వాలి. బ్రాహ్మణులకు బంగారు అంచుగల పంచెలను అనగా జరీ పంచెలను ఇవ్వాలి. వ్రతం పరిసమాప్తి అయిన గాని భోజనం చేయరాదు. పూర్తిగా సంతృప్తి పొందిన తరువాత భోజనం చేయాలి. భక్తుడు ఈ వ్రతమును ఒకసారి చేసిన మరలా పుట్టడు. తల్లి పాలు త్రాగుటకు అతనికి జన్మ ఉండదు. ఏకాదశి పర్వదినములందు ఉపవాసముండు భక్తుడు 3 రుణముల నుండి విముక్తి పొందుతాడు. ఈ వ్రతం వలన అతడు కోరినవన్నీ పొందుతాడు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం వ్రత పరిభాష గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ వ్యాస, అన్ని వ్రతములను చెయ్యు నియమాలను, పద్ధతులను నేను తెలుపుతాను. అవి చేయుట వలన శ్రీహరి సంతోషించి మనకు అన్నీ ఇస్తాడు. పవిత్ర గ్రంథములలో తెలుపబడిన నియమములను అనుసరించి వ్రతములను చేయాలి. వ్రతం యొక్క తపస్సు యొక్క ప్రతిరూపం. వ్రతం అనేది ఒక తపస్సు యొక్క ప్రతిరూపం. అంతర్నియమములు, బాహ్య నియమములు ఈ రెండింటిని సమానంగా పాటించాలి. భక్తులు 3 సార్లు ప్రతిదినం స్నానం చేసి కటిక నేల మీద పడుకోవాలి. అతనికి తన యొక్క ఇంద్రియాలపై పూర్తి నిగ్రహం ఉండాలి. అతడు స్త్రీలతోనూ, శూద్రులతోనూ, నీచులతోనూ ముచ్చట్లు పెట్టరాదు. 5 పవిత్రమైన ద్రవ్యములతో అగ్నిలో తన ఆర్థిక స్థితిగతులకు తగినట్లు హోమం చేయాలి. కేవలం పుణ్యమునకు భక్తుడు కృత్య వ్రతమును చేయాలి. జుట్టును పెంచుతూ ఈ వ్రతమును 2 సార్లు చేయాలి. ఈ వ్రతమును ఆచరించేవారు కంచు పాత్రలో నీటిని త్రాగరాదు. ఇతర వ్రతములలో మినుములు, శనగపప్పు, శనగలు, ఆళ్ళు అను ధాన్యము, కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థములు ఈ ఉపవాస దినములలో విడిచిపెట్టాలి. పూలదండలు ధరించుట, ఆభరణములు మరియు చిత్ర విచిత్రమైన ఆడంబరములతో కూడిన దుస్తులు, అత్తరులు, సువాసన ద్రవ్యములు పులుముకొనుట, రాసుకొనుట, పళ్ళు త్రోముకొనుట, కాటుకలు పెట్టుకొనుట ఉపవాసం ప్రారంభించిన తరువాత కూడదు. అట్లు చేసినచో ఉపవాసం విఫలమవుతుంది. వ్రతమును ప్రారంభించకముందే భక్తుడు పళ్ళు తోముకొని ఉదయమునని పంచగవ్యమును తీసుకొనవలెను. అదే పనిగా నీరు తాగుట, తాంబూలమును సేవించుట, పగలు నిద్రపోవుట, జూదమాడుట, సంభోగం మొదలగునవి వ్రతమును పాడు చెయ్యును. అన్ని వ్రతములలోనూ 10 సామాన్య వ్రత ధర్మములను పాటించవలసి ఉన్నది. అవి ఏమనగా ఓర్పు, సత్యం, దయ, ధర్మం, శుచి, ఇంద్రియ నిగ్రహం, దేవతారాధన, అగ్నికి హోమం చేయుట, తృప్తి మరియు దొంగతనం చేయకుండుట. వీటిని తప్పక పాటించాలి. రాత్రి భోజనం నక్షత్ర దర్శనం తరువాత చేయాలి. భక్తుడు బ్రహ్మకృత్య వ్రతమును ఆచరిస్తూ పంచగవ్యమును
ఇప్పుడు చెప్పబోయే పాళ్లతో తీసుకోవాలి. గోమూత్రం ఒక ఫలం గాయత్రీ మంత్రం జపిస్తూ తీసుకోవాలి. బొటన వ్రేలు సగం వరకు ఆవు పేడను తీసుకొని గంధ అను ఋగ్వేద మంత్రంతో తీసుకోవాలి. తేజో అసి అను మంత్రంతో ఒక ఫలం నీతిని తీసుకొనవలెను. ఆప్యాయస్వ అను ఋగ్వేద మంత్రంతో 7 ఫలముల పాలను తీసుకోవాలి. తదిక్రావణ్ణో అకారిషం అను ఋగ్వేద మంత్రంతో 3 ఫలములు పెరుగును తీసుకోవాలి. దేవస్య అను మంత్రంతో ఒక ఫలం దర్భగట్టితో నీరు తీసుకొనవలెను. మలమాసమునందు అధిక మాసమున మంగళకరమైన అగ్న్యారాధన మొట్టమొదటిసారిగా హోమమునకు నిప్పు వెలిగించుట, విగ్రహములు ప్రతిష్ఠించుట, హోమములు చేయుట, దాన ధర్మములు, వ్రతములు, వైదిక కర్మలు, వృషోత్కర్త ఎద్దును స్వేచ్ఛగా వదులుట మొదలగు కర్మల పుట్టు వెంట్రుకలు తీయుట, ఉపనయనం, వివాహం, రాజులకు పట్టాభిషేకము మొదలగునవి చేయరాదు. పూర్ణిమ నుండి మరలా పూర్ణిమ వరకు శ్రావణ మాసమున 30 రోజులు ఉంటుంది. సౌరమాసమున సూర్యుడు రాశి చక్రంలో ఒక రాశి నుండి మరి ఒక రాశితో తిరుగునటుల బట్టి లెక్క కట్టబడుతుంది. 27 నక్షత్రాల సమూహమునకు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే కాలాన్ని నక్షత్రకాలంగా పరిగణిస్తారు. అది 27 రోజులు అవుతుంది. వివాహాది శుభకార్యములకు సౌర పద్ధతిని అవలంబిస్తారు. మతపరమైన యజ్ఞ యాగములకు చేసేటప్పుడు సావన మాంసమును పాటిస్తారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15 చంద్రుని యొక్క కళలు పెరుగుట తగ్గుటను యుగ్మాధర అంటారు. వ్రతం ఆచరించిన తిథి పున్నమి యుగ్మాధరను కలిస్తే అప్పుడు రెట్టింపు ఫలితమునిస్తుంది. వ్రతం చేసే స్త్రీ వ్రతం ప్రారంభించిన తరువాత బహిష్టు అయితే వ్రతభంగమయ్యూ కాదు. తనకు బదులుగా వేరొక ప్రతినిధి ద్వారా దాన ధర్మములు చేయాలి. శారీరకమైన పనులు తాను స్వయంగా చేయవచ్చు. కోపం వలన కానీ, లోభం వలన కానీ, కామాతురతో కానీ, ఇంద్రియ నిగ్రహమును కోల్పోవట వలన కానీ వ్రతభంగమైతే ఆ భక్తుడు 3 రోజులు ఉపవాసం ఉండి తల క్షవరం చేయించుకోవాలి, కేశఖండనం చేయించుకోవాలి. భక్తుడు అనారోగ్యమునకు గురి అయితే అతని కుమారుడు వ్రతమును కొనసాగించవచ్చు. వ్రతం చేస్తుండగా స్పృహ కోల్పోయిన భక్తునికి బ్రాహ్మణునికి పాలు, చల్లని పదార్థములు ఇచ్చి ఉపశమనం కలిగించవచ్చును. గరుడ పురాణంలో ఇప్పుడు మనం దంష్ట్రోద్ధార పంచమి గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. నేను ఇప్పుడు వ్రతములను ఏ విధంగా ఆచరించవలనో విశదీకరిస్తాను. చంద్రుని యొక్క మొదటి కళయందు చేయవలసిన వ్రతములు తెలుపుతాను. భక్తుడు పాడ్యమి నాడు అనగా చంద్రుని మొదటి కళయందు ఒక పూట ఉపవాసముండి కపిల జాతి ఆవును మరుసటి దినమున దానం చేయాలి. అట్లు చేయుట వలన అతడు మరణించిన తరువాత అగ్నిమండలమును వైశ్వానర మండలము చేరతాడు. బ్రహ్మను యథావిధిగా పూజిస్తూ చైత్రమాసమున ఈ వ్రతమాచరించాలి. సువాసన వెదజల్లు పువ్వులు, దండలు అగ్నిలో హోమం చేయుట వలన భక్తులకు అన్నీ లభిస్తాయి. కార్తీక మాసమున అష్టమి తిథి శుక్లపక్షమునందు సౌందర్యమును, అందమును కోరే భక్తుడు పూలదండలు ధరించి పువ్వులతో పూజ చేయాలి. అతడు అందగాడు అవుతాడు. దేవునికి పువ్వులు సమర్పించుట వలన అందం వస్తుంది. శ్రావణమాసం కృష్ణపక్షం తదియ దినమున లక్ష్మీదేవిని, శ్రీధరుని పూజించాలి. బ్రాహ్మణులకు పడక, శయ్య, బట్టలు, పండ్లు, కానుకలు ఇయ్యాలి. పడకను ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవితో కూడిన ఓ శ్రీధర నీకు వందనములు అని ప్రార్థించాలి. చైత్రమాస ఆరంభమున తదియ నాడు భక్తుడు పార్వతీదేవిని, శివుని, అగ్నిని పూజించాలి. వండిన అన్నం నేతితో కూడిన హవిస్సుగా నైవేద్యంగా మదనకంతో సహా అర్పించాలి. పార్వతీదేవి నాకు తెలిపిన ఫలితములను అన్నింటినీ అతడు పొందగలడు. ఫాల్గుణ మాసమున ప్రారంభంలో 3 రోజులు ఉప్పు వేసుకొనడం మానితే ఈ పవిత్రమైన వ్రతమును ఆచరించిన వారు గౌరీలోకమును పొందుతారు. వ్రత పరిసమాప్తి అయిన పిమ్మట భక్తుడు యథావిధిగా బ్రాహ్మణ దంపతులను పూజించి పడక, వసతి గృహం, అన్ని సౌకర్యములతో కూడిన దానిని ఓ భవానీ కరుణించు అని వేడుకుంటూ దారమివ్వాలి. అమ్మవారి యొక్క 12 రూపములు ఏవనగా గౌరీ, కాళీ, ఉమా, భద్ర, దుర్గా, కాంతి, సరస్వతి, మంగళ, వైష్ణవి, లక్ష్మి, శివ మరియు నారాయణి. ఈ 12 రూపములను క్రమంగా తదియ నుండి 12 రోజులు కానీ, ఆదియు మార్గశిర మాసం లేక క్రమంగా 12 నెలలు కానీ ప్రతి నెల తదియ నాడు ప్రారంభించాలి. ఈ వ్రతమును ఆచరించిన భక్తుడు తన భార్య ప్రియురాలు నుండి ఎన్నటికీ ఎడబాటు పొందడు.
భక్తుడు మాఘమాసమున శుక్లపక్షం చతుర్థి నాడు ఉపవాసం చేసి ఈ వ్రతమును ఆచరించి బ్రాహ్మణునికి నువ్వుల దానం ఇచ్చి నువ్వుల తీర్థమును త్రాగాలి. ఈ వ్రతమును 2 సంవత్సరములలో పూర్తి చేయాలి. అతని జీవితంలో ఎటువంటి కష్టములు ఎదురుకావు. ఓం గహ స్వాహ అనున్నది మూలమంత్రం. హృదయమునకు న్యాసమంత్రం గ్లౌం గ్లౌం. హృదయమునకు న్యాసమంత్రం గ్లౌం గ్లాం. శిరస్సునకు న్యాసమంత్రం గాం గీం గూం. శిఖకు న్యాసమంత్రములు హ్రూం హ్రీం హ్రీం. కవచమునకు న్యాసమంత్రములు గూం గోం. నేత్రమునకు గౌం గాం. తదుపరి ఆవాహనం మొదలగునవి ఆవాహనం, విసర్జనం, ఆగచ్చోల్కాయ, గంధోల్కాయ, పుష్పోల్కాయ, దీపోల్కాయ, ధూపోల్కాయ అను మంత్రములతో చేయాలి. మహోల్కాయ అను మంత్రమును పఠించాలి. బొటన వ్రేలుతో న్యాసం గాయత్రీ మంత్రమును పఠిస్తూ చేయాలి. గాయత్రీ మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం మేము పెద్ద చెవులు గల దేవతను తెలుసుకొనుచున్నాము. వంగిన తొండము గల దేవతను ధ్యానిస్తున్నాము. ఆ దేవత మమ్ము తమ దంతమును అంకుశంతో దారిచూపుగాక. హోమమునందు హవనము చేయుట నువ్వుల గింజలను అగ్నికి హవిస్సుగా ఉపయోగించాలి. అతని గుణములన్నిటికీ పూజ చేయాలి. గణాధిపతికి అతని గణములకు స్వాహాపూర్వకముగా హవిస్సును హోమగుండమునందు అగ్నికి వేయాలి. కూష్మాండకమును వందనములు. అమోఘోల్కునికి వందనములు. ఏకతంతునికి వందనములు. త్రిపురాంత కరూపిణికి వందనములు. నల్లని కూరల గల ఓ స్వామి నీకు వందనములు. భయంకర రూపంతో కూడిన నీకు వందనములు. యుద్ధములకు అధిపతి అయిన నీకు ఓ సేనానాయకుడా వందనములు. పద్మదంష్ట్రాయ స్వాహ అను మంత్రంతో ముద్రలను చూపుతూ పూజించాలి. ఆ సమయంలో భక్తుడు నృత్యం చేస్తూ నవ్వుతూ చప్పట్లు కొట్టాలి. ఈ వ్రతమునకు ఫలితం సౌభాగ్యం, మంచి అదృష్టం కలిసి వస్తుంది. మార్గశీర్షమాసమున శుక్లపక్షమున చతుర్థి నాడు మొదలుపెట్టిన ఈ గుణముల యొక్క పూజ 1 సంవత్సరం వరకు కొనసాగించాలి. అట్లు వ్రతం చేసిన భక్తునికి మంచి విద్య, సంపద, కీర్తి, ఆయుర్దాయం, పుత్ర సంతానం కలుగుతుంది. చంద్రుడు కూడా 4వ కళలయందున్నప్పుడు సోమవారం నాడు యథావిధిగా ఉపవాసముండి జపములు, హోమములు చేస్తూ గణములను పూజించాలి. అట్టి భక్తుడు ఎటువంటి కష్టములు లేకుండా, అడ్డంకులు లేకుండా స్వర్గమును చేరతాడు. ఏ నెలలోనైనా విఘ్నేశ్వర దేవుని శుక్లపక్ష చతుర్థి నాడు పూజించవచ్చును. పటిక బెల్లం, కుడుములు, మిఠాయిలు ఆరగింపు పెట్టాలి. అట్లు చేసిన భక్తునికి కోరిన కోరిక నెరవేరుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. మదనక పుష్పములతో పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. ఈ చతుర్థిని మదన చతుర్థి అంటారు. ఓం గణపతయే నమః అను మంత్రమును చదవాలి. అన్ని గణములను, జపములను, హోమములతో ఏ మాసంలోనైనా పూజించవచ్చు. అలా చేస్తే భక్తుని కోరిక నెరవేరుతుంది. అన్ని అడ్డంకుల విఘ్నములు తొలగిపోతాయి. వినాయకుని విగ్రహ రూపంతో ఈ పేర్లతో పూజిస్తే ఉత్తమ గతిని పొందుతాడు. స్వర్గమును, సుఖమును, చివరిగా మోక్షం పొందుతాడు. గణపతి యొక్క 12 పేర్లు, 12 నామములు. గణపూజ్య అన్ని గణములకు ఒకేసారి పూజించుట శ్రేష్టమైనది. ఏకదంతిన్, వక్రతుండ, త్రయంబక, నీలగ్రీవ, లంబోదర, వికట, విఘ్నరాజక, ధూమ్రవర్ణ, బాలచంద్ర, వినాయక, హస్తిముఖలు ఈ 12 పేర్లతో భక్తుడు గణపతిని పూజించాలి. పూజించిన భక్తుడు కోరిన కోర్కెలను పొందుతాడు. శ్రావణ, ఆశ్వీజ, భాద్రపద మరియు కార్తీక మాసములందు ఏ మాసమునందైనా 5వ రోజున అనగా పంచమి నాడు వాసుకి, తక్షకుడు, కాళీయుడు, మణిభద్రకుడు, ఐరావతుడు, ధృతరాష్ట్రుడు, కర్కోటకుడు మరియు ధనంజయుడు మొదలగు నాగదేవతల విగ్రహములను నేతితో స్నానమాచరింపజేసి పూజించాలి. అట్లు చేసిన భక్తునికి దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు మోక్షం కలుగుతుంది. అనంతుడు, వాసుకి, శంఖ, పద్మ, కంబల, కర్కోటక, నాగ, ధృతరాష్ట్ర, శంఖక, కాళీయ, తక్షక, పింగళులు ఈ నాగదేవతలను క్రమంగా వేరువేరు మాసములందు పూజించాలి. భాద్రపద శుక్ల పక్షమునందు
ముందు తెలిపిన 8 మంది దేవతలను పూజించాలి. భక్తుడు మోక్షమును స్వర్గసుఖమును పొందుతాడు. శ్రావణమాసం శుక్లపక్షం పంచమి నాడు పాముల యొక్క చిత్రములను బొమ్మలను ద్వారం గుమ్మమునకు 2 వైపులా ఇంటి యందు చిత్రించి బొమ్మలు వేసి వాటిని పూజించాలి. నైవేద్యమునకు పాలు నెయ్యిని వాడాలి. ఈ వ్రతం చేయుట వలన అన్ని రకముల విషములు హరించబడతాయి. భయము నుండి ఆ సర్పములు విముక్తిని పొందిస్తాయి. అభయమిచ్చును. దీనిని దష్టోద్ధరణ పంచమి అంటారు. గరుడ పురాణంలో ఇప్పుడు సప్తమి వ్రతముల గురించి చెప్పుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఈ విధంగా భాద్రపద మాసమున కార్తికేయ భగవానుని పూజించాలి. మంగళ స్నానం దానములు ఈ వ్రతంలో చేయుట వలన శాశ్వతమైన ఫలితములు కలుగుతాయి. 7వ రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఓం స్వాహ కకోల్క అనే మంత్రమును జపిస్తూ సూర్య భగవానుని పూజించాలి. నీవు అమృత తుల్యుడవు, నీ యొక్క సన్నిధి అత్యంత ప్రియమైనది అని స్తుతించాలి. మిరియములతో 8వ రోజు పాలన చేయాలి. అట్లు చేసిన భక్తుడు స్వర్గమును పొందుతాడు. ఈ విధంగా మరీచ సప్తమి అను వ్రతం తెలుపబడినది. చాంద్రమాసమున సప్తమి రోజున భక్తుడు స్నానమాచరించి యథావిధిగా సూర్య భగవానుని పూజించాలి. సూర్య భగవానుడు సంతోషించుగాక అని ప్రార్థించి బ్రాహ్మణులకు పండ్లు పంచిపెట్టాలి. ఆ పండ్లు ఖర్జూరములు, కొబ్బరి మరియు దానిమ్మ పండ్లు అయి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు నా కోరికలన్నీ నెరవేరును కాక అని తలచుచూ చేయాలి. ఈ విధంగా ఫలసప్తమి అను వ్రతం తెలుపబడినది. సప్తమి దినమున తన ఇష్టదేవతను ఆరాధించి బ్రాహ్మణులకు పరమాన్నంతో భోజనం పెట్టాలి. తాను కూడా పాలు త్రాగవచ్చు. ఓదనం అను పదం నమలదగిన, పీల్చదగిన, నాకదగిన పదార్థములు అను అర్థంతో వాడినారు. భక్తుడు గనక పుత్ర సంతానం సంపదలు కోరుకున్నచో అతడు ఓదనం తీసుకొనరాదు. బ్రాహ్మణులకు తగిన దక్షిణలు కూడా ఇవ్వాలి. ఈ విధంగా అనోదన సప్తమి వ్రతం తెలుపబడినది. విజయమును కోరే భక్తుడు గాలిని మాత్రం సేవించి అంటే వాయుభక్షణం విజయ సప్తమి అను వ్రతమును ఆచరించాలి. ప్రేమానురాగాలు కోరే వ్యక్తి జిల్లేడు ఆకులను తిని లేక కటిక ఉపవాసం ఉండాలి. అట్లుండుట వలన అతని కోర్కెలన్నీ తీరును. సప్తమి రోజున ప్రమాణపూర్వకంగా ఏ భక్తుడు గోధుమ, మినుములు, బార్లీ, షష్ఠిక రకం బియ్యం, కంచులోహములు, రాతి పాత్రలు అంటే రాచిప్పలు, గోధుమ పిండి, తేనె, కళ్ళు, మాంసం, సంభోగం, తలంటుకొనుట, కాటుక పెట్టుకొనుట మరియు నువ్వులు సప్తమి దినములలో వదిలినవాడు 7 సప్తమి దినముల ఉపవాసం చేసినట్లు అవుతుంది. ఈ విధంగా సప్తమి వ్రతములు తెలుపబడినవి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం కృష్ణాష్టమి వ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి నాడు దుర్వామాతను, గౌరీదేవిని, గణేశుని మరియు శివుని పండ్లతోనూ ధాన్యంతోనూ పుష్పాదులతోనూ ఓ శంభో శివ, ఓ దుర్వా, శాశ్వతమైన పుట్టుక గలవాడా, మీకు నమస్కారం అనే మంత్రమును జపిస్తూ పూజించాలి. నిప్పు మీద వండని ఆహారం మాత్రమే భక్తుడు భుజిస్తే అతనికి సమస్తం సిద్ధిస్తుంది. ఈ విధంగా దూర్వాష్టమి వ్రతం తెలుపబడినది. కృష్ణపక్షం అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు శ్రీహరిని పూజించాలి. చంద్రుని యొక్క 7వ కళ యందు దశ అదియు మొదటి భాగమునందు ఈ వ్రతం చేయవచ్చును. ఈ వ్రతం ఆచరించడం వలన 3 జన్మల పాపం పోతుంది. భక్తుడు ఉపవాసం ఉండి ఈ విధంగా ప్రార్థించాలి. ఓ గోవింద, యోగమునకు ప్రభువ, యోగీశ్వరుడా, సాక్షాత్తు యోగమే నీవు అయినవాడా, నీకు వందనములు. మరలా వందనములు. తిథి నక్షత్రం కలిసినప్పుడు పాలన చేయాలి. మంగళ స్నానం చేయనప్పుడు ఈ మంత్రమును చదవాలి. యజ్ఞములకు అధిదేవత గోవింద నీకు వందనములు. వందనములు యజ్ఞములకు ప్రభువా నీకు వందనం. యజ్ఞముల నుండి పుట్టినవాడా నీకు వందనం. యజ్ఞమే నీవు అయినవాడా నీకు నమస్కారం. అర్చనకు విశ్వమునకు అధిదేవత, విశ్వమునకు ప్రభువా, విశ్వమే నీవు అయినవాడా ఓ గోవింద నీకు నమస్కారము. నమస్కారం. ఈ దేవతను నిద్రపుచ్చుటకు ఈ మంత్రమును చదవాలి. అంతటా అందరికీ నీవు ప్రభువు, పర్వత సమానుడవు అయిన ఓ గోవింద నీకు నమస్కారము. నీవు ఈ విశ్వము, ఈ స్వామిని స్వచ్ఛమైన శుభ్రమైన నేల మీద పూజించాలి. అట్లే చంద్రునితో రోహిణి నక్షత్రం కలిసి ఉన్నప్పుడు ఈ వ్రతం చేయాలి. ఒక శంఖంలోనికి తీర్థమును, పువ్వులు, పండ్లు, చందనమును తీసుకొని భక్తుడి నేలపై మోకాళ్ళపై నిలబడి చంద్రునికి అర్ఘ్యమును ఇవ్వాలి. ఓ చంద్రదేవుడా, పాల సముద్రమునందు పుట్టినవాడా, అత్రి మహర్షి యొక్క కన్నుల నుండి పుట్టినవాడా, నేను ఇస్తున్న ఈ అర్ఘ్యమును నీ భార్య అయిన రోహిణితో సహా స్వీకరించు.
ఈ విధంగా లక్ష్మీదేవికి, యశోదకు, నందునికి, వసుదేవునికి, బలరామునికి ఫలములను అర్పిస్తూ అర్ఘ్యమును ఇయ్యాలి. ఈ విధంగా తెలిపిన ఈశ్వరుని యొక్క పేర్లను మరలా మరలా జపించాం. అనగా వామన, శౌరి, వైకుంఠ, పురుషోత్తమ, వాసుదేవ, హృషికేశ, మాధవ, మధుసూదన, వరాహ, పుండరీకాక్ష, నృసింహ, దామోదర, పద్మనాభ, కేశవ, గరుడధ్వజ, గోవింద, అచ్యుత, అనంతదేవ, అపరాజిత, అధోక్షజ, జగద్బీజ, స్వర్గ స్థిత్యంత కారణాన్, అనాధినిధన, విష్ణు, త్రిలోకేశ, త్రివిక్రమ, నారాయణ, చతుర్బాహు, శంఖచక్రగదాధర, పీతాంబరధర, దివ్య వనమాల విభూషిత, శ్రీవత్సాంగ, జగద్ధామ, శ్రీపతి, శ్రీధర, హరి. ఈ విధంగా జపము చేసి భక్తుడు ఇట్లు ప్రార్థించాలి. బ్రాహ్మణ రూపంలోనున్న దేవునకు, దేవకీ వసుదేవుని వలన పొందిన వానికి నమస్కారము. ఈ ప్రపంచమును మొత్తమును రక్షించుట దేవకీ జనించిన వాడు, దేవాదిదేవ, ప్రభువులకు ప్రభువా, ఓ హరి, నన్ను ఈ సంసార సాగరం నుండి ఉద్ధరించు. పాపమును నశింపజేసేవాడా, ఈ సంసార దుఃఖ సాగరం నుండి నన్ను కాపాడు. ఓ ప్రభువు, నన్ను కాపాడు. తామర పువ్వు వంటి నేత్రములు కలవాడ, అజ్ఞాన అంధకారం నుండి, దుఃఖం నుండి నన్ను కాపాడు. ఓ ప్రభు, నన్ను ఉద్ధరించు. నన్ను నీవుగాక ఎవరు రక్షించగలడు? స్వయంభూ అయిన ఓ వాసుదేవ, కృష్ణ, గోవింద, మీకు నమస్కారం. బ్రాహ్మణుల యొక్క విశ్వం యొక్క మంచిని చూచి మీకు నమస్కారం. దివ్య జ్యోతి నా ఆత్మను వెలిగించుగాక, నాకు మంగళం కలుగుగాక, నా యొక్క కీర్తి సంపదలు, రాజ్యం వృద్ధి పొందుగాక. గరుడ పురాణంలో ఇప్పుడు మనం బుధాష్టమి వ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఈ వ్రతమున భక్తుడు చంద్రుని యొక్క 8వ కళ యందు ప్రారంభించి వ్రతము నాడు రాత్రి వ్రతము నుండి విరమించాలి. ఈ వ్రతమును 1 సంవత్సరము వరకు నిర్విఘ్నంగా చేసి బ్రాహ్మణునికి గోదానం ఇచ్చి వ్రతమును ముగించాలి. అట్లు చేసిన భక్తుడు చనిపోయిన తరువాత ఇంద్ర పదవిని పొందుతాడు. ఈ వ్రతమును సద్గతి వ్రతం అందురు. ఇదే వ్రతమును శుక్లపక్షం పుష్యమాసం అష్టమి తిథి యందు ఆచరిస్తే ఆ వ్రతమును మహారుద్ర వ్రతం అంటారు. ఈ వ్రతమును నన్ను ఆరాధిస్తూ చేస్తే ఫలితం 100 రెట్లు అధికంగా దక్కుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పసాగాడు. 2 పక్షములలోనూ బుధవారం అష్టమి తిథి యందు ఈ వ్రతం చేయాలి. అటువంటి భక్తుడు పూర్వం కథలో చెప్పినట్లుగా తన సంపదలను ఎప్పటికీ కోల్పోడు. అతనికి మంచి శ్రద్ధ మరియు నమ్మకం ఉండాలి. భక్తుడు 8 గుప్పిళ్ల మొలకలను, గింజలను లేక ధాన్యములను ఆహారంగా తీసుకోవాలి. అనగా బొటన వేలు చూపుడు వేలు చాచినప్పుడు ఎంత పరిమాణం ఉంటుందో అంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. దర్భగడ్డితో కప్పబడి మామిడి ఆకులతో దొన్నెగా చేయబడిన పాత్రలో భక్తుడు ఆహారం సేవించాలి. తీగబచ్చలి, కలంబిక అను ఆకుపచ్చని కూరను పులుసుతో వండి ఆహారంతో తీసుకోవాలి. అట్లు చేయుట వలన ప్రతిఫలంగా అన్ని కోరికలు నెరవేరుతాయి. ఒక కొలనులో గాని నదిలో గాని బుధుని 5 రకముల ద్రవ్యములతో పూజించాలి. భక్తుడు యథాశక్తి దక్షిణ సమర్పించుకోవాలి. అడుగున చిల్లులు ఉన్న ఒక నీటి కూజాను కార్కరి అందురు నిండా బియ్యంతో నింపి కానుకగా ఇయ్యాలి. రహస్యమైన తామర పువ్వు గుర్తును వాడాలి. బుం బుధాయ స్వాహ అను బీజాక్షరాలతో కూడిన మంత్రంను లిఖించాలి. బాణములు, విల్లు చేతబూనిన దేవును నల్లని వానిని ధ్యానించాలి. అవయములన్నీ మధ్య భాగమున ఉండాలి. భక్తుడు బుధాష్టమి వ్రత కథను తప్పక పండితుల ద్వారా వినాలి. పాటలీపుత్రమును పట్టణమునందు పేరు పొందిన ఒక బ్రాహ్మణోత్తముడు కలడు. అతడి పేరు వీరుడు. అతని భార్య పేరు రంభ. కుమారుడు కౌశికుడు. ఉత్తముడు మరియు విజయ అను పేరు గల కుమార్తె కలదు. వారికి ధనపాలుడని ఎద్దు కలదు. ఒక వేసవి దినమున కౌశికుడు గంగా నదీ తీరమునకు ఎద్దును తీసుకుని వెళ్ళాడు. దానిని అక్కడ వదిలి గొల్ల పిల్లలతో అక్కడ ఆడుకుంటున్నాడు. ఎద్దు దొంగలచే దొంగిలించబడినది. దుఃఖంతో కృంగిపోయిన ఆ పిల్లవాడు గంగ ఒడ్డు నుండి బయలుదేరి అరణ్యమంతా వెతకసాగాడు. నీరు పట్టుకొనుటకు అచ్చటకు వచ్చిన విజయ కూడా తన సోదరుని అనుసరించింది.
పాపం ఆ బీద పిల్లవాడు దాహం కొన్నవాడై తామర తూడలను వెతుకుతూ ఒక సరస్సు వద్దకు వచ్చాడు. అక్కడ దేవతా స్త్రీలు పూజలు జరుపగా మిగిలిన ద్రవ్యములను చూసి ఆశ్చర్యపోయారు. ఆ కుర్రవాడు దివ్య దేవతలను కలిసి ఆకలిగొన్న తన సోదరికి తనకు అన్నం పెట్టమని యాచించాడు. వారు ఒక వ్రతమును చేయమని సూచించారు. ఈ వ్రతమును ఆచరిస్తే మేము ఆహారం ఇచ్చేదమని వారు పలికారు. పోగొట్టుకున్న ధనపాలుడని ఎద్దును తిరిగి పొందుటకు బాలుడు, మంచి భర్తను పొందుటకు అతని సోదరి ఈ వ్రతమును ఆచరించారు. 2 మామిడి ఆకుల దొన్నెల నిండా ఆహారమును ఆ దివ్య దేవతలు ఇయ్యగా గ్రహించారు. దేవతా స్త్రీలు అదృశ్యమైరి. వ్రత మహిమ వలన చోరులు దొంగలించిన ఎద్దు తిరిగి పొందగలిగారు. కౌశికుడు చోరులు వారే విడిచిన ఎద్దును తీసుకుని ఉదయమున ఇంటికి చేరాడు. బ్రాహ్మణోత్తముడైన వీరుడు ఆతురతతో నిద్రలేని రాత్రిని గడిపి ఉదయముననే తన కుమార్తె వచ్చి నమస్కరించగా పట్టరాని ఆనందమును పొందాడు. పెండ్లి ఈడు వచ్చిన కుమార్తెకు తగిన వరుడు ఎట్లు లభించునా అని లోతైన ఆలోచనలో పడ్డాడు. మామూలుగానే ఆ బాలిక యమునికి ఇమ్మని దుఃఖంతో నిశ్శబ్దమును ఛేదించి అరిచింది. కానీ ఆమె చేసిన వ్రత ఫలితంగా అలా జరిగింది. తల్లిదండ్రులు స్వర్గమును అలంకరించగా కౌశికుడు రాజ్యం కొరకు వ్రతం చేశాడు. వ్రత ఫలితంగా కౌశికుడు అయోధ్యకు రాజు అయ్యాడు. తన సోదరిని యమునకిచ్చి వివాహం చేశాడు. యముడు విజయంతో నా పట్టణమున నా ఇంటి ఇల్లాలుగా ఉండు అని పలికాడు. యముని పట్టణమునందు ఆమె తల్లిని పాశంతో బంధించి హింసించుట చూచి దుఃఖంతో మునిగిన విజయ ఈ వ్రతమునకు మోక్షమునీయగల శక్తి ఉందని గ్రహించి వ్రతమాచరించింది. విజయ తనంతట తాను ఈ వ్రతమును చేసినది. ఈ వ్రతం యొక్క అమోఘ శక్తి వలన ఆమె తల్లి మోక్షమును పొందినది. ఆమె కూడా స్వర్గమును పొంది అక్కడ సుఖంగా ఉన్నది. గరుడ పురాణంలో ఇప్పుడు మనం మహానవమి వ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. చైత్రమాసమున శుక్లపక్షమునందు అష్టమి తిథి నాడు పునర్వసు నక్షత్రంతో కూడి ఉండగా అశోక వృక్షమునందలి 8 మొగ్గలను నమిలిన భక్తుడు దుఃఖంతో బాధపడడు, పీడింపబడడు. ఓ అశోక వృక్షమా, శివునకు అత్యంతము ఇష్టమైన దాన, చైత్రమాసమునందు పుష్పించుదాన, దుఃఖంతో బాధపడుతున్న నేను నీ మొగ్గలను నములుతున్నాను. నన్ను దుఃఖము నుండి దయ ఉంచి విముక్తిని చెయ్యి. ఈ విధంగా అశోకాష్టమి వ్రతము తెలుపబడినది. బ్రహ్మదేవుడి విధంగా చెప్పసాగాడు. ఆశ్వీజ మాసం శుక్లపక్షం నందు చంద్రుని యొక్క 8వ 9వ కళలు ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు మహానవమి అందురు. మంగళ స్నానమాచరించిన ఆ రోజును దాన ధర్మములు చేసిన శాశ్వతమైన ఫలితములు కలుగుతుంది. అష్టమి తిథి లేకపోయినా నవమి తిథితో దుర్గాదేవిని పూజించవచ్చును. ఇది చాలా మహత్యం గల వ్రతం, మంచి ఫలితమునిచ్చును. శంకరుడు మరియు ఇతరులు ఈ వ్రతాన్ని ఆచరించారు. శత్రువులను పాలద్రోలవలనని కోరిక కలిగిన రాజు అంతకుముందు 6వ రోజునని అనగా షష్ఠి నాడు జపహోమములతో ఈ వ్రతమును ఆరంభించాలి. ప్రతిరోజు ఒక కన్యక భోజనం పెట్టాలి. ఈ వ్రతమును ఆయాచితాది వ్రతం అంటారు. ముగింపు కార్యక్రమములను హోమములు నవమి నాడు మాత్రమే చేయాలి. వందనం వందనం ఓ దుర్గా, దుర్గా రక్షించు దానివి నువ్వు స్వాహ అను మంత్రమును పూజ చేసేటప్పుడు జపించాలి. ఈ విధంగా 9 మంది అమ్మవార్లను అంటే నవదుర్గలను వారి వారి పేర్లతో చివర ఆ అను అక్షరం వచ్చేట్లు పూజించాలి. దుర్గే దుర్గే రక్షిణి స్వాహా మంత్రో అయం పూజానాదిషు దీర్ఘాకారభిర్మాత్రాభిర్న వదేన్యో నమో అంతికాః. ఆ విధంగా జపించాలి. హృదయ న్యాసమును నమః, స్వాహ, వషట్, హుం, ఔషట్ మరియు షట్ అను 6 పదములతో మరియు వ్రేళ్లతో న్యాసం చేస్తూ బొటన వ్రేలు నుండి చిటికెన వ్రేలితో ముగిసేటట్లుగా భక్తుడు శివుని పూజించాలి. అష్టమి రోజున 9 మంది దేవతలకు కట్టెతో చేయబడిన మందిరములను లేక కట్టెతో చేయబడిన గృహమును నిర్మించి వాటి యందు బంగారం లేక వెండితో చేసిన దేవతా ప్రతిమలను ప్రతిష్ఠించాలి. విగ్రహములకు బదులుగా ఒక త్రిశూలం, ఒక ఖడ్గం, ఒక పుస్తకం, ఒక బట్ట, ఒక యంత్రం మొదలగున పూజకు ఉపయోగించాలి. దుర్గామాతకు 18 చేతులు ఉంటాయి. ఎడమ వైపు 9 చేతులలో పుర్రె, గద, గంట, అద్దం, తర్జని, బాణం, జెండ, డోలు, పాశం ఉండాలి. 9 కుడివైపు చేతులలో శక్తి, ఇనుపగద, శూలం, వజ్రాయుధం, ఖడ్గం, అంకుశం, చక్రం, శలాకం ఉండాలి. మిగతా దేవతల 16 చేతులలో శలాకం మరియు డోలు లేకుండా ఉండాలి. 8 మంది ఇతర దేవతలు ఉగ్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయక, చండ, చండవతి,
చండరూప అతిచండిగా అనువారు. 9వ దేవత మరియు ఉగ్రచండ మధ్యన ఉండి భయంకరమైన స్వరూపమును దాల్చి ఉంటుంది. భయంకరమైన నిప్పు వంటి రంగు కలిగి ఉంటుంది. ఇతర దేవతల క్రమంగా గోరోజనం, గులాబీ, నలుపు, నీలం, పొగరంగు, తెలుపు, పసుపు, బూడిద రంగులలో ఉంటారు. వారు అలీఢ ఆకృతిలో అనగా కుడి మోకాలు ముందుకు వంగి ఎడమ కాలు వెనుకకు ఉండు భంగిమ నిలబడి ఉంటారు. మహిషాసురుడు ఎద్దు రూపంలో ఉన్న రాక్షసుడు ఖడ్గంతో కొట్టబోతుండగా అతని యొక్క పిడికిడి జుట్టును సవరించుకున్నట్లు ఉంటుంది. మహిషాసురమర్ధిన్యై నమః అను పదాక్షరముల మంత్రమును జపించును పిమ్మట త్రిశూలమును పూజించాలి. ఆ దేవతలను లింగాకారంలో గుర్తునందు పూజించవచ్చు లేదా పాదుకలు నీటిలో ఉంచి కూడా పూజించవచ్చును. ఒక బాగుగా బలిసిన ఆబోతును ఎద్దును 5 సంవత్సరముల వయసు కలదానిని రాత్రి పొద్దుపోయిన తరువాత బలి ఇవ్వాలి. కాళీమాతకు సంబంధించిన ఆచార కర్మలన్నింటికి యథావిధిగా ముగించాలి. ఎద్దు నుండి బయలువడిన రక్తమును నైరుతి దిక్కునందు పూతనకు, వాయువ్యమున పాపరాక్షసికి, ఈశాన్యమున చండికకు, ఆగ్నేయమున విధారికకు అర్పించాలి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం మహాకౌశిక వ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడి విధంగా చెప్పసాగాడు. చాలా శక్తివంతమైన మహాకౌశిక మంత్రం తెలుపబడుతున్నది. ఓం వందనం మహాకౌశిక ఓం హూం హూం ప్రస్ఫుర లల లల కుల్వ కుల్వ చల్వ చుల్వ కల్వ కల్ల కల్ల ముల్వ ముల్వ గుల్వ గుల్వ తుల్వ తుల్వ పుల్ల పుల్ల దుల్వ దుల్వ ధుమ 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 మారయ మారయ ధక ధక వగ్నాపయ వగ్నాపయ విధారయ విధారయ కంప కంప కంపయ కంపయ పూరయ పూరయ ఆవేశయ ఆవేశయ ఓం హ్రీం హం వం హుం తట తట మద మద హ్రీం ఓం హుం నైరుతునకు వందనం. మహాకౌశిక మంత్రంతో నైరుతికి బలిని ఇవ్వాలి. తదుపరి ఆ రాజు మంగళ స్నానమాచరించి పిసికిన పిండి నూకలు కలిపి ఇంద్రుని ప్రతిమను తయారు చేయాలి. ఖడ్గంతో దానిని 2గా ఛేదించి ఒకటి స్కందునికి వేరొకటి విశాఖకు అర్పించాలి. రాత్రి సమయమున మాతలకు పూజ చేయాలి. ఆ తల్లులు ఎవరనగా బ్రహ్మణి, మహేషి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, చండిక, జయంతి, మంగళ, కాళి, భద్రకాళి, కపాలిని, దుర్గా, శివ మరియు ధాత్రి, స్వాహ, స్వధ అను ఆ తల్లులకు నమస్కారములు. అమ్మవారికి పాలతో అభిషేకం చేసి భక్తుల కన్యలను, యువతులను, బ్రాహ్మణులను మరియు భిన్న మతావలంబులను చిన్న చిన్న కానుకలిచ్చి సత్కరించాలి. జెండాలు, వాహనములు, తోరణములు, వస్త్రములు మొదలగునవి ఈ పండుగ సందర్భంగా ఊరేగింపులో వాడాలి. మహానవమి నాటి ఈ పూజ భక్తునికి విజయం, రాజ్యలాభం చేకూరుతుంది. గరుడ పురాణంలో ఇప్పుడు మనం వృశ్యేకాదశి వ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడి విధంగా చెప్పసాగాడు. భక్తుడు ఉపవాసం ఉండి లేక ఒక పూట భుజించి ఆశ్వీజ మాసంలో చంద్రుడు 9వ కళలందు ఉన్నప్పుడు దేవతను, బ్రాహ్మణులను పూజించి మానసికంగా 1,00,000 పర్యాయములు ఆమె ఇష్టమైన పవిత్ర మంత్రమును జపించాలి. ఈ వ్రతమును వీరనవమి వ్రతం అంటారు. దమనం యొక్క పుడకలు లేక చిన్న ముక్కలతో చైత్రమాసమునందు చంద్రుడు 9వ కళలందు వృద్ధి చెందు సమయమున పూజించాలి. అట్లు చేసిన భక్తుడు తాను కోరుకున్న వాటికంటే ఎక్కువ పొంది ఎటువంటి బాధలు లేకుండా సుఖంగా ఉంటాడు. అతని జీవితంలో ఓటమి ఉండదు. అతనికి ఆయుధముల వలన హాని లేక అకాల మరణం సంభవించవు. ఈ వ్రతమును దమనక నవమి వ్రతమంటారు. ప్రతి నెల దశమి నాడు భక్తుడు ఒక ముద్ద కంబళం ఆహారం తీసుకొని 1 సంవత్సరం వరకు వ్రతం చేయాలి. సంవత్సరం చివర అతడు 10 ఆవులను ఆయా దిక్కులలో ప్రతిష్ఠించబడిన దేవతల ప్రతిమలను కానుకగా ఇయ్యాలి. అతడు వెంటనే ఈ బ్రహ్మాండమునకు అధిపతి అవుతాడు. దీనిని దిగ్ధశమి వ్రతమంటారు. ఏకాదశి ఎందు ఋషులను అన్ని ఉపచారములతో పూజించాలి. భక్తుడు సంపదలతోనూ పుత్ర సంతానంతోనూ తులతూగుతారు. మరణానంతరం అతడు ఋషిలోకమున గౌరవింపబడతాడు. మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, ప్రాచేతస, భృగు, వశిష్ఠ, నారదులు ఋషులు. చైత్రమాస ఆరంభమున పూజను దమనదండలతో పూజించాలి.
ఈ విధంగా అశోకాష్టమి, వీరనవమి, దమన నవమి, దిగ్దశమి, ఋషి ఏకాదశి వ్రతములు వివరించబడినవి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం శ్రవణ ద్వాదశి వ్రతం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. శ్రావణ ద్వాదశి వ్రతమును గురించి విశదీకరిస్తాను. ఈ వ్రతం చేయుట వలన లౌకిక ఆనందం మరియు మోక్షం లభిస్తుంది. చంద్రుని యొక్క ఏకాదశి, ద్వాదశి కళలు శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నచో దీన్ని శ్రవణ ద్వాదశి వ్రతం అంటారు. శ్రవణ ద్వాదశి అంటారు. అప్పుడు ఉన్న తిథిని విజయ అంటారు. ఆ రోజు శ్రీ మహావిష్ణువును పూజించిన శాశ్వతమైన లాభం కలుగుతుంది. ఒక భక్తుడు ఉపవాసం ఉండి అప్రయత్నంగా దొరికిన ఒక ముద్ద పగలు కానీ కొద్ది ఆహారం రాత్రి కానీ తీసుకున్నచో అతడు వ్రతభంగం చేసిన వాడు కాడు. అతడు ద్వాదశి వ్రతమును విరమించినట్లు కాడు. భక్తుడు ఉపవాసం చేసే దినమున ఈ క్రింది వారిని విసర్జించాలి: కంచు పాత్రలు, మాంసం, తేనె, ఆశ, వృధాగా మాట్లాడుట, వ్యాయామం, మైథునం, పగలు నిద్రపోవుట, కాటుక పెట్టుకొనుట, పిండి, తిరగలి దగ్గర విసురుట మరియు మినుములు వీటిని వదిలిపెట్టాలి. భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి నాడు బుధవారం శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్నచో ఆ రోజును మహతీ ద్వాదశి అంటారు. 2 నదులు కలిసిన చోట మంగళ స్నానం చేసిన అధికమైన ఫలితమిస్తుంది. ఒక బంగారు కుండ యందు రత్నములను ఉంచి వామన దేవుని పూజించాలి. ఒక జత తెల్లని బట్టలతో ఆ దేవుని విగ్రహమును కప్పాలి. ఒక గొడుగు మరియు పాదుకలు జతను వీటితో పాటు ఉంచాలి. ఓం వాసుదేవునికి నమస్కారం, శిరస్సును పూజించాలి. ఓం శ్రీధరునికి నమస్కారం, ముఖమును పూజించాలి. ఓం కృష్ణుడికి నమస్కారం, మెడను పూజించాలి. ఓం శ్రీపతయే నమః, వక్షస్థలమును పూజించాలి. ఓం సర్వాస్త్రధారిణికి నమస్కారము, భుజమును పూజించాలి. ఓం వ్యాపకునికి నమస్కారం, పొట్టను పూజించాలి. ఓం కేశవునికి నమస్కారం, క్రింది పొట్టను పూజించాలి. ఓం త్రైలోక్యపతికి నమస్కారం, లింగమును పూజించాలి. ఓం సర్వపతికి నమస్కారం, పిక్కలకు పూజించాలి. ఓం సర్వాత్మక నమస్కారం, పాదములను పూజించాలి. నైవేద్యముకు నెయ్యి, పాయసం వాడాలి. నీటి కడవలను పరమాన్నమును కానుకలుగా ఇయ్యాలి. రాత్రి అంతయు జాగారం చేయాలి. స్నానం చేసి ఆచమనం చేసి పూలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా పూజించాలి. ఓ గోవిందా, నీకు వందనం. బుధ శ్రవణ అను పిలువబడువాడా, మీకు నమస్కారము. నా యొక్క పాపములను నశింపజేసి అన్ని సుఖములు కలుగునట్టు నన్ను దీవించండి. భక్తుడు బ్రాహ్మణులకు నీటి కుండలను ఈ క్రింది విధంగా ఇయ్యాలి: దేవాదిదేవ సంతోషించుగాక. ఈ పవిత్ర వ్రతమును నదుల ఒడ్డున కూడా ఆచరించవచ్చు. భక్తుడు తనకు కావలసినవన్నీ పొందుతాడు. గరుడ పురాణంలో ఇప్పుడు మనం తిథి వార నక్షత్రాల వ్రతాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు. 13వ రోజున త్రయోదశి ఇష్టమైన దేవుని పూజించి చేసే వ్రతమును కామదేవ త్రయోదశి అంటారు. కామదేవుని ఉమ్మెత్త పువ్వులతో పూజించాలి. అట్లు చేయుట వలన రతికి సంబంధించిన సుఖం, దుఃఖం నుండి విముక్తి, ప్రతి ఒక్కరి నుండి గౌరవం లభిస్తుంది. ఈ విధంగా మదన త్రయోదశి వ్రతమాచరించాలి. భక్తుడు 1 సంవత్సరం పాటు శుక్లపక్ష 14వ రోజున, కృష్ణపక్షం 8వ రోజున ప్రతి నెల ఉపవాసం ఉండి శివుని పూజించాలి. అతడు సమస్త లౌకిక సుఖములను అనుభవిస్తాడు. ఈ విధంగా చతుర్దశ్యష్టమి వ్రతమాచరించాలి. భక్తుడు కార్తీక మాసమున ఉపవాసం చేపట్టి 3 రోజులు ఉపవాసం ఉండి అద్భుతమైన ఇంటిని దానం ఇయ్యాలి. అట్లు చేసిన అతడు సూర్యమండలమును చేరుతాడు. ఈ అద్భుతమైన వ్రతమును ధామ వ్రతం అంటారు. భక్తుడు అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణ వదిలితే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఒక వారంలోని రోజులను పేర్లు చదువుతూ వాటి అధిష్టాన దేవతలను నీటి యందుంచి ఒక పూట భోజనం రాత్రి యందు మాత్రం తీసుకుంటూ పూజిస్తే అతనికి సమస్తం సమకూరుతుంది. ఈ విధంగా వారవ్రతములు తెలుపబడినవి. ఓ బ్రహ్మర్షి, భక్తుడు అచ్యుత భగవానుని 12 నక్షత్రముల పేరుతో 12 నెలల పేరున పూజించాలి. మార్గశీర్షమున కేశవుని పూజించాలి. ఈ పూజను సంప్రదాయబద్ధంగా కార్తీక మాసం నందు ప్రారంభించవచ్చును. చాతుర్మాస్య వ్రతం చేసే 4 నెలలు నీతితో హోమం చేయాలి. నైవేద్యమునకు కృసర అనగా నువ్వులు, బెల్లం కలిపి ఉండగా చేసి నువ్వుండలు నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసమునందు నైవేద్యం పరమాన్నం, బ్రాహ్మణులకు కూడా పరమాన్నంతో భోజనం పెట్టాలి. పంచగవ్య జలమునందు స్నానం చేయాలి.
నైవేద్యంలో మిగిలిన పదార్థమే భక్తునికి రాత్రి భోజనం. విసర్జనమునకు ముందు వ్రత పరిసమాప్తి సమయమున అన్ని పదార్థములను జగన్నాథమునందు వదిలి పెడితే వాటి అపవిత్రత తొలగిపోతుంది. భక్తులందరూ 5 రాత్రులు నైవేద్యమును తీసుకోవాలి. ఆ విధంగా పూజను 1 సంవత్సరం వరకు ప్రత్యేకమైన వైదిక క్రియలతో కొనసాగించాలి. ఈ విధంగా ప్రార్థించాలి: ఓ అచ్యుత, నీకు వందనములు, వందనములు. నా పాపములన్నీ నశించుగాక, పుణ్యం వృద్ధి చెందుగాక, సంపదలో ధనం శాశ్వతంగా ఉండుగాక, నా యొక్క వంశం విస్తరించుగాక. ఓ అచ్యుత, ఏ విధంగా నీవు పరబ్రహ్మము కంటే అధిగుడవు. ఓ పాపములను పోగొట్టువాడా, పరమాత్మ స్వరూపుడా, తెలుసుకోజాలనివాడా, నా కోరికలు నెరవేరునట్లు చెయ్యు. నా యొక్క పాపములను పోగొట్టు. ఓ అచ్యుత, ఓ అనంత, ఓ గోవింద, ఓ పురుషోత్తమ, నా కోరిక వలన శాశ్వతమైన ప్రయోజనము కలుగుగాక. ఓ తెలియబడనివాడా, అట్లు అగునట్లు చెయ్యు. ఈ వ్రతమును 7 సంవత్సరములు చేస్తే భక్తుడు దీర్ఘాయువు, సంపదలు, ఉత్తమ గతులను పొందగలడు. ఏకాదశి, అష్టమి, చతుర్దశి, సప్తమి రోజులలో 1 సంవత్సరం విష్ణువును, దుర్గను, శంభుని, సూర్యుని క్రమంగా పూజిస్తే భక్తుడు ఆయా మండలములకు క్రమంగా చేరుతాడు. అతడు పవిత్రుడై అన్నిటినీ పొందుతాడు. ఆయాచితంగా అంటే అడగకుండా రాత్రియందు ఉపవాసం ఉండాలి. 1 ముద్ద కంబళం ఆహారం, కూరగాయలు భుజించి అన్ని తిథులయందు దేవతలందరినీ పూజించాలి. భక్తుడు లౌకికమైన సుఖములను, మోక్షమును పొందుతాడు. మొదటి రోజున కుబేరుని, అగ్నిని, 2 అశ్మయ దేవతలను పూజించాలి. 2వ రోజున లక్ష్మీదేవిని, యముని పూజించాలి. 5వ రోజున పార్వతీ లక్ష్మీదేవిని పూజించాలి. 6వ రోజున నాగులను, కార్తికేయుని, సూర్యుని, 7వ రోజున దుర్గా మరియు మాతలను, 8వ రోజున తక్షకుని, 9వ రోజున ఇంద్రుని, కుబేరుని, 10వ రోజున ఋషులను, 11వ రోజున హరిని, 12వ రోజున కాముని, మహేశ్వరుని, 13వ రోజున బ్రహ్మని, 14వ రోజున పితృదేవతలను అమావాస్య, పూర్ణిమలందు పూజించాలి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం సూర్యవంశ వర్ణనం గురించి తెలుసుకుందాం. విష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు: నేను రాజుల యొక్క వంశములను, వారి అద్భుత కార్యములను వర్ణిస్తాను. విష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ యొక్క బొటన వ్రేలు నుండి దక్షుడు పుట్టాడు. దక్షిణ కుమార్తె అదితి. అదితి కుమారుడు వివస్వంతుడు. వివస్వంతుని కుమారుడు మనువు. మనువునకు 9 మంది కుమారుడు: ఇక్ష్వాకుడు, శర్యాతి, మృగ, పృష్ఠ, పృషద్ర, నరిష్యంత, నాభాగ, దిష్ట మరియు శశకులు అనువారు. మనువు యొక్క కుమార్తె ఇలా. ఆమెకు బుధుని వలన 3 కుమారులు కలిగారు: రజుడు, రుద్రుడు, పురూరవుడు. ఇలా పురుష రూపమునకు శుద్ధ్యుధుముడు పేరుతో మారిపోయింది. అప్పుడు శుద్ధ్యుధుముడికి ఉత్కల, వినత మరియు గయ అను కుమారులు కలిగారు. మనువు యొక్క కుమారుడు గోవధ చేయుట వలన శూద్రుడయ్యాడు. అతడి వంశస్థుడు కరుషుడనుతడు క్షత్రియుడయ్యాడు. ఆ వంశంలోని రాజులను కారుష వంశస్థులు అందురు. దిష్ట యొక్క కుమారుడు నాభాగుడు, ఒక వైశ్యుడయ్యను. అతని కుమారుడు బనందనుడు మరియు బనందనుని కుమారుడు వత్సప్రీతి. ఇంకను 2 కుమారులు కలరు. వారు పాంసుడు మరియు ఖనిత్రుడు. 2వ వాడు రాజు అయ్యాడు. అతని కుమారుడు క్షుపుడు. క్షుపుని కుమారుడు వింసుడు. వింసుని కుమారుడు వివంసుని కుమారుడు కనీనేత్రుడు. అతని యొక్క కుమారుడు విభూతి. విభూతి యొక్క కుమారుడు కమర్ధనుడు. ఇతని కుమారుడు అవిక్షితుడు. అతని కుమారుడు మరుత్తుడు. అతని కుమారుడు నరిష్యంతుడు. నరిష్యంతుని కుమారుడు తముడు. ఇతని కుమారుడు రాజ్యవర్ధనుడు. రాజ్యవర్ధనుడి కుమారుడు సుధృతి. నరుడు అనునతుడుకు సుధృతి కుమారుడు. కేవలుడు నరుని యొక్క కుమారుడు. ఇతని కుమారుడు దుందుమానుడు. దుందుమతుని కుమారుడు వేగవంతుడు. ఇతని కుమారుడు బుధుడు. బుధునికి 1 కుమారుడు. అతని పేరు తృణబిందుడు. 1 కుమార్తె పేరు ఐలవిల. తృణబిందు అలంబుషలకు విశాలుడను కుమారుడు కలిగాడు. ఇతని కుమారుడు హేమచంద్రుడు. ఇతని కుమారుడు చంద్రకుడు. ధూమ్రాసుడు చంద్రకుని కుమారుడు. సృంజయుడు ధూమ్రాస కుమారుడు. సహదేవుడు సృంజయ కుమారుడు. ఇతని కుమారుడు కృశాశ్వుడు. కృశాశ్వుని కుమారుడు సోమదత్తుడు. అతని కుమారుడు జనమేజయుడు. ఇతని కుమారుడు సుమంత్రి. ఈ రాజులను వైశాలకులు అని పిలిచెడివారు. వైశాల వీరి రాజధాని కాబట్టి. మనువు కుమారుడు శర్యాతి. సుకన్య అను 1 కుమార్తె కలదు.
ఆమె చ్యవన మహర్షిని వివాహమాడింది. వారికి అనంతుడను కుమారుడు కలిగాడు. అతని కుమారుడు రేవతుడు. రేవత కుమారుడు రైవతుడు. అతని కుమార్తె రేవతి. దృష్టుడు మనువు యొక్క మరొక కుమారుడు. ఆయన వంశం వారు వైశ్యులు. నాభాగ మనువు ఇద్దరు కుమారులను పొందారు. వారు నేదిష్ఠుడు మరియు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు విరూపుడు. అతని కుమారుడు వృషధ్వస్సుడు. అతని కుమారుడు రథీనరుడు. ఇతడు వాసుదేవుని యొక్క భక్తుడు. మనువు యొక్క మరి యొక్క కుమారుడు ఇక్ష్వాకుడు. అతనికి ముగ్గురు కుమారుడు వికుక్షి, నిమి, దండకులు. వికుక్షి అను అతడు కుందేలును తినుటచే శశాదుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కాడు. శశాదుని కుమారుడు పురంజయుడు. ఇతని కుమారుడు కాకుత్సుడు. ఇతని కుమారుడు అనేనసుడు. పృథువు అనేసురుని కుమారుడు. పృథువు యొక్క కుమారుడు విశ్వరాతుడు. ఆర్ధుడు విశ్వరాతుని పుత్రుడు. అతని కుమారుడు యవనాశ్వుడు. అతని పుత్రుడు శ్రావస్తుడు. అతని కుమారుడు బృహదస్వుడు మరియు బృహదస్వుని కుమారుడు కువలాశ్వుడు. అతని